లైవ్ షోకి తిరిగి స్వాగతం. తెలుగు రాష్ట్రాల్లో కాపుల్ని ఓబీసీలుగా మార్చాలని హార్దిక్ పటేల్ వ్యాఖ్యలతో ఏకీవిస్తారా అంటే 71% మంది అవునని, 29% మంది కాదన్నారు. వీరభద్రం గారు మాట్లాడండి. ప్రధానంగా తెలంగాణ ఏర్పడిన కొత్తల్లో కేసీఆర్ గారితో కాస్త మీ అందరికీ కాస్త బాగానే నడిచింది కదా, ఎందుకు సడన్గా ఎందుకు తేడా వచ్చింది? ఈ పరిణామక్రమం ఇంత దాకా మీరు చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేసేదాకా ఎందుకు వెళ్ళింది? ఎక్కడ జరిగింది? గ్యాప్ ఎక్కడ వచ్చింది వీరభద్రం గారు? కేసీఆర్ కు నాకు బాగా నడిచిందా, మీకు నా పర్సనల్ కాదు, పార్టీగా కూడా ఒక పార్టీతో కేసీఆర్ కు ఉండే సంబంధమో లేక ఒక ఘటన సందర్భంగా ఉండే సంబంధం అది కాదు. మొత్తం రాష్ట్రంలో 15 మాసాల పరిపాలనా కాలంలో మాది ఒకటే ప్రశ్న ఏంటంటే, ప్రజాస్వామ్య హక్కులు గౌరవించబడుతున్నాయా లేదా అనేది. మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. సమ్మె చేసినప్పుడు వాళ్ళకి సమ్మె హక్కు ఉందా లేదా? నోటీస్ ఇచ్చి సమ్మె చేసేప్పుడు సమ్మెని గౌరవించాలి, ప్రభుత్వం చర్చలకు పిలవాలి, కోర్కెలు ఆమోదించదగినవైతే ఆమోదించాలి, లేదంటే ఎలా సాధ్యం కాదో వాళ్ళకి నచ్చచెప్పాలి. ఆ రకంగా పరిష్కరిస్తారు తప్ప అసలు సమ్మె చట్టవిరుద్ధమైనట్టుగా సమ్మె చేస్తారా? బతీలాడుకుంటే ఇస్తాం. మంత్రులు స్వయంగా మంత్రులు, ముఖ్యమంత్రి కూడా మీరు బతీలాడుకుంటే ఇస్తాం అనే మాట మాట్లాడొచ్చా? మీ వెనక ఉన్న వాళ్ళు ఎవరు? దిక్కుమాల సంఘాలు, దిక్కుమాల పార్టీలు ఇలా మాట్లాడొచ్చా? ఇది ఇలా మాట్లాడితే దిక్కుమాల పార్టీ అన్నాడని మాకేదో స్వీయాత్మకంగా వచ్చిన కోపంలోంచి ఇదంతా జరుగుతుంది అనుకుంటే పొరపాటు. కార్మికులకు హక్కులు ఉన్నాయా లేవా? ఆ రకమైన హక్కును గౌరవిస్తుందా లేదా ప్రభుత్వం? సమ్మె చేసినందుకు 1050 మంది తీసేశారు. తీసేశానని చెప్పి స్పష్టంగా ముఖ్యమంత్రి ప్రకటించాడు. స్వయంగా మీ సమ్మె చేయబట్టే 1050 మంది తీసేశామని. ఇది ప్రజాస్వామ్యమా? ఏ చట్ట ప్రకారం తీసేస్తారు? ఆశా వర్కర్లు మంత్రి గారికి మెమరాండం ఇస్తే మెమరాండం కూడా తీసుకోరా అండి? మెమరాండం చించవతలు వారేసి కుక్కలని చెప్తాడా? ఆ రకమైనటువంటి ప్రవర్తన మంత్రులు చేయొచ్చా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది సరైనది. ఇవన్నీ పత్రికల్లో వచ్చినాయి, పత్రికల్లో వచ్చినాయి స్పష్టంగా. నేను వెళ్ళలేదు అక్కడ పోయి, పత్రికల్లో వచ్చిన మీరు ఖండించారా? దయచేసి అబద్ధాలు ప్రచారం చేసి నేను ఉన్నాను అక్కడ. ఇది పత్రికల్లో వచ్చింది, పత్రికల్లో కుక్కలను వచ్చింది అని స్పష్టంగా చెప్పారు. తమ్మినేని గారు మీరు అడిగిన రెండింటి కూడా మీరు ఖచ్చితమైన క్వశ్చన్స్, మంచి క్వశ్చన్స్ అడిగారు. ఒకటి, సమ్మె జరుగుతున్నప్పుడు ఇక్కడ జిహెచ్ఎంసీలో సమ్మె జరుగుతున్నప్పుడు వాళ్ళందరినీ 7 సార్లు సమావేశాలు పిలిచాం. మంత్రులందరినీ కూడా అక్కడ కూర్చొని మాట్లాడారు. మంత్రులందరూ చెప్పినప్పుడు కూడా మాకు ఇది కాదు, వాళ్ళకి 6000 ఈ రోజున జీతం 6000, 7000, 8000 వరకు, 6000 నుండి 8000 ఉంటే వాళ్ళకి ఇంత పెంచుతామని చెప్పేసి అనేక సార్లు కూడా చర్చలు జరిగితే మాకు అది మాట్లాడడానికే లేదు. 14,100 రూపాయలు ప్లస్ 8% ఉంటేనే మేము మాట్లాడతాం. దయచేసి తమ్మినేని గారు సమ్మెకు సమాధానం దొరకకుండా చేసింది సిఐటి. 6,000-7,000 కాదు, ఒక్క రూపాయి కూడా పెంచుతామని మీరు ప్రతిపాదించలేదు. ఇది వాస్తవం. భారతదేశంలో ఏ పార్టీ కూడా చేయలేదు. అద్భుతమైన ప్యాకేజ్ ఇచ్చేసి ఖచ్చితంగా 8,000 ఉంటే అధికారులందరూ 2,000 పెంచాలంటే కేసీఆర్ గారు 4,000 పెంచి వాళ్ళందరినీ చేర్పించకుండా వాళ్ళందరినీ కావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని బదనాం చేసే చర్యలు చేసింది మీరు కాదా అని అడుగుతున్నాం. రెండోకటి, నిన్న జరిగిన రఘునాథపల్లి, ఎక్కడైతే రఘునాథపల్లి నుంచి పోతుంటే మీరు ప్రజాస్వామ్య హక్కును గౌరవిస్తున్నారా లేదా, సమ్మె హక్కు గౌరవిస్తున్నారా లేదా అది మాట్లాడకుండా ఆశా వర్కర్ల దగ్గర మూడు సంఘటనలు జరిగినాయి సార్. మొట్టమొదటి కోమల్ల విలేజ్లో వాళ్ళందరూ కూర్చుంటుంటే రాజయ్య గారు వాళ్ళందరూ కూడా డాష్ మీద తీసుకొచ్చి అక్కడ చెప్పినప్పుడు చెప్పినాం, అమ్మా ఇది ఒక 1000 రూపాయలు మీకు ఇస్తున్నది, ఎందుకంటే మీరు అందరూ పార్ట్ టైంగా అవసరం ఉన్నప్పుడు కేసు టు కేసు ఇన్స్టిట్యూషనల్ వాళ్ళకి తీసుకెళ్ళినప్పుడు ఇస్తుంటారు, కాబట్టి దయచేసి మీతో పాటు మేము కూడా పోరాడతామని చెప్పేసి కూడా వాళ్ళకి చెప్పినాం. ఆ తర్వాత మేము అక్కడి నుంచి 2వ సభ ఉప్పుగల్ అయింది, 3వ సభ జఫర్గట్ నుంచి పోతుంటే జఫర్గట్లో కూర్చున్నప్పుడు వాళ్ళకి చెప్పినాం. వాళ్ళందరూ కూడా గట్టిగా మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు కుక్కలను పత్రికల్లో స్పష్టంగా వచ్చింది. దానికి సమాధానం చెప్పండి. మీరు ఆయన అన్నాడా లేదా? ఆయన అన్నాడో లేదో పత్రికల్లో వచ్చిందా లేదా? వస్తే మీరు ఖండించారా? ఏ పత్రికలు అండి? ఏ పత్రికల్లో వచ్చిందండి? మీరు రాసుకున్నారు ఆంధ్రజ్యోతి నవ తెలంగాణలో వస్తే కాదు కదా, ఆంధ్రజ్యోతి నవ తెలంగాణలో వస్తే కాదు కదా. మేము ఉన్నాను అక్కడ,
మీరు ఉండే అన్ని చెప్పండి. పత్రికల్లో నేను వచ్చింది. జగదీష్ రెడ్డి గారు, మేము రాజయ్య గారు ఉన్నారు, రమేష్ గారు ఉన్నారు, రాజయ్య గారు. అది కాదండి, కోమల్ల విలేజ్ లో అన్నాడా లేదా? లేనిపోని అబద్ధాలను ప్రచారం చేస్తూ ఈ ప్రభుత్వం తెలంగాణ ముఖ్యమంత్రి చేయడానికి ప్రయత్నం చేస్తున్న మార్క్సిస్ట్ పార్టీ యొక్క ఆలోచన మారాలి తప్ప తెలంగాణ అంటే తెలంగాణ మద్దతుగా వారి యొక్క చర్యలు భూమిలో పాతి పెడతానని చెప్పింది నిజమా కాదా? వీరభద్రం గారు మీడియాని పాతేస్తానని చెప్పింది ముఖ్యమంత్రి అవునా కాదా? ఒక్క నిమిషం వీరభద్రం గారు, తెలంగాణ విఫలమైందని చెప్పడానికి చంద్రబాబు ఆయన మద్దతుదారులకు మీరు మద్దతు ఇస్తున్నారు అనేది వారి అభియోగం. తెలంగాణ విఫలమైందని చెప్పడమే మీ లక్ష్యమా అన్నది వారి ప్రశ్న. దానికి సమాధానం చెప్తే క్లోజ్ చేద్దాం. తెలంగాణ బంగారు తెలంగాణ అనేది ముఖ్యమంత్రి గారు చెప్తున్నాడు. బంగారం చేయండి, వెండి చేయండి, ఇంకా బాగుండేట్టుగా చేయాలని, తెలంగాణ ప్రజలందరూ బాగుండాలనేదే మా పోరాటం అంతా, మేము చేసే కృషి అంతా అదే. సమస్యను పక్కదోవ పట్టించుకోండి. మేము అడిగేది, మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు, పత్రికల గురించి మాట్లాడారు, 2 పత్రికల గురించి పేరు పెట్టారు. ముఖ్యమంత్రి మొత్తం పత్రికల్ని, మీడియాని తనకు విమర్శ చేస్తే భూమిలో పాతేస్తానని చెప్పాడా లేదా? ఇది ప్రజాస్వామ్యం అవుతుందా? మీరు చాలా సందర్భాల్లో చాలా చెప్పారు వారు. అది కాదండి, లేనిపోని ఎక్కడెక్కడో ఎవరెవరు ఏ సందర్భంలో చెప్పారు కాదు, మీరు ప్రజాస్వామ్యం గురించి చర్చిస్తున్నారు. అక్కడ మాట్లాడుతున్నారు, పత్రికలు మాట్లాడినప్పుడు పత్రికలు ముఖ్యమంత్రి చెప్పాడా లేదా? అనిల్ గారు, తెలంగాణ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడండి. నిన్ను నేను దొక్కటం, నన్ను నువ్వు దొక్కటం కాదు. ఎవరెవరిని దొక్కలేరు. ఇప్పుడు తొక్కురా అనుకుంటే కళ. కానీ ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మీరు పత్రికలు తొక్కగలరా లేదా వేరే విషయం. భూమిలో ప్రజాస్వామ్యాన్ని పాటేస్తాను మీరు చెప్పారా లేదా ముఖ్యమంత్రి గారు? చెబితే రైటా తప్ప మాట్లాడినట్టు ఇంకా వాళ్ళ పైన వాళ్ళని ప్రశ్నించినా వాళ్ళపై ఏదైనా రాతలంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది అంటే మేము ఉన్న సందర్భంగా చెప్తున్నాం. సందర్భాలు ఎన్ని ఉదాహరణలు లేవండి. మీ మంత్రులు బాధ్యత శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు, జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు, మీ హరీష్ రావు గారు మాట్లాడారు. అందరూ బాధ్యత రహితంగా మాట్లాడుకుంటూ పత్రికలలో రాసినట్టు ఎట్టి పరిస్థితుల్లో కార్మికులు చేసే సమ్మె దిక్కుమాల సమ్మె అయితే అవదండి. ఆ భాష అదే ప్రజాస్వామ్యం. మొదటి మాట దయచేసి వినండి. రెండో మాట నడిపిస్తూ కావాలని చెప్పేసి దాన్ని పరిష్కారం కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా 1200 మంది కార్మికులను తొలగించి ఇంతకాలం సమ్మె చేస్తే తొలగించారు చూసారా అని ఒక బెదిరింపు. అది ఇంతవరకు అక్కడ లేదండి. దాన్ని సర్దుకోకండి. చివరిది అసలు తెలంగాణ వస్తే ఏ పార్టీ అయినా, లక్ష్మణ్ గారైనా వీరభద్రం గారైనా తెలంగాణ బాగుండి అందులో తమ పార్టీ బాగుండాలి అని అదే దాని వెనక ఉద్దేశం ఏంటి అనేది ఆలోచించాలి. రాజశేఖర గారు తెలంగాణ బాగుండాలి, పార్టీ బాగుండాలి అని వీరభద్రం లక్ష్మణ్ ఎవరైనా కోరుకుంటారు. కానీ ఏ ఉద్యమం తీసినా, ఎవరు ఏ అంశం విషయంలో ప్రశ్నించినా ఇది తెలంగాణకు వ్యతిరేకం. తెలంగాణ మీరు మాట్లాడండి. మాట్లాడాలంటే మాట్లాడండి. కానీ ఏదో మేము ఉద్యమం చేస్తాం ఆంధ్రాలో సమ్మె చేయలేదా? చెప్పిండ్రు వాటి మీద ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఏ విధంగా కరెక్ట్ గా ఉందో మేము చెప్తున్నాం. ఒకవేళ ఎవరైనా మంత్రులు అంటే కూడా అనకూడదని చెప్పేసాను వాళ్ళు. ఆ వార్త పొరపాటు మీరు ఖండించారా? కాదు, ఎవరైనా వేస్తారు. శాసనమండలి సభ్యులు లేదు. ఇప్పుడు మీరు టీవీలో చెప్పినా సరే, మీ టీవీలో చెప్పినా సరే మా పత్రికలు వేస్తాం. చెప్పండి. ఓకే, ఈ రోజు చినరాజప్ప గారి జన్మదినోత్సవం, వారికి జన్మదిన శుభాకాంక్షలు. మొదటి నుంచి కూడా తెలుగుదేశంలోనే ఉంటూ క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఎమ్మెల్సీగా, ఆ తర్వాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం పాలిట్ బ్యూరో స్థాయికి చేరి
ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న శ్రీ చినరాజప్ప గారికి జన్మదిన శుభాకాంక్షలు. తెలుగు రాష్ట్రాల్లో కాపుల్ని ఓబీసీలుగా మార్చాలని హార్దిక్ పటేల్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 71% మంది అవునని, 29% మంది కాదంటున్నారు. ఇక ప్రత్యక్ష ప్రసారం ద్వారా వచ్చిన శ్రీ తమ్మినేని వీరభద్రం గారికి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఎండ లక్ష్మీనారాయణ గారికి, మాజీ విప్ అనిల్ కుమార్ గారికి, అలాగే తెలకపల్లి రవి గారికి, రాజేశ్వర రెడ్డి గారికి అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.